మన ఓపీడీలో చాలా మందికి మనం పాప్స్మియర్ టెస్ట్ చేస్తాం కదా మ్యామ్. అసలు పాప్స్మియర్ టెస్ట్ అంటే ఏంటి? ఎందుకు ఆ టెస్ట్ ఇంపార్టెంట్ మ్యామ్? మన ఇండియాలో ఎవ్రీ 2 minutes ఒకసారి ఒక ఉమెన్ సర్వైకల్ క్యాన్సర్ తో డెత్ అవుతుంది. రొటీన్ గా మన గైనిక్ ఓపీడీలోనే ఐడెంటిఫై చేసే టెస్ట్ పాప్స్మియర్. అందుకని పాప్స్మియర్ రొటీన్ స్క్రీనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్యాన్సర్ డెవలప్ అవ్వడానికన్నా ముందే, అంటే ప్రీ క్యాన్సర్ స్టేజ్ లో ఉన్నప్పుడే ఈ పాప్స్మియర్ అనేది అబ్నార్మల్ సెల్స్ ఏమన్నా ఉన్నాయా సర్విక్స్ లో అని ఐడెంటిఫై చేస్తుంది. అందుకని మనము ఒక ఏజ్ 21 years ఏజ్ గ్రూప్ వచ్చిన తర్వాత నుంచి రొటీన్ పాప్స్మియర్ స్క్రీనింగ్ అనేది అడ్వైస్ చేస్తాం. ఈ పాప్స్మియర్ టెస్ట్ ని ఎలా చేస్తాము అంటే, జనరల్ గా సర్విక్స్ నుంచి ఒక బ్రష్ ఉంటుంది, సైటో బ్రష్. ఆ బ్రష్ తో సర్విక్స్ నుంచి సెల్స్ తీసి ఆ సెల్స్ ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు అవి నార్మల్ గా ఉన్నాయా, ఏమన్నా అబ్నార్మల్ పెథాలజీ ఉందా అని తెలుసుకునే టెస్ట్ పాప్స్మియర్ టెస్ట్. మ్యామ్, ఏ ఏజ్ నుండి ఈ పాప్స్మియర్ టెస్ట్ ని చేసుకోవచ్చు? రొటీన్ పాప్స్మియర్ అయితే 21 years నుంచి 65 years ఏజ్ గ్రూప్ దాకా సజెస్ట్ చేస్తాము. అదే హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ అయితే మాత్రం 30 years నుంచి చేసుకోవచ్చు. ఎన్ని టైప్స్ ఆఫ్ పాప్స్మియర్ టెస్ట్లు ఉంటాయి? ఏది బెస్ట్ టెస్ట్? దీంట్లో ఫస్ట్ బేసిక్ ఏంటంటే కన్వెన్షనల్ పాప్స్మియర్ అంటాము. ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే లిక్విడ్ బేస్డ్ సైటాలజీ. అయితే లిక్విడ్ బేస్డ్ సైటాలజీ విత్ హెచ్పివి డిఎన్ఏ చేసుకున్నట్లయితే కనుక మనకు క్యాన్సర్ డిటెక్ట్ చేసే రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ పాప్స్మియర్ నెగిటివ్ వస్తే ఏం చేయాలి, పాజిటివ్ వస్తే ఏం చేయాలి? పాప్స్మియర్ నెగిటివ్ వచ్చినట్లయితే కనుక దాన్ని 3 years తర్వాత మళ్ళీ రిపీట్ చేసుకుంటాము. అదే హెచ్పివి డిఎన్ఏ నెగిటివ్ వస్తే 5 years తర్వాత రిపీట్ చేసుకుంటాం. అదే పాప్స్మియర్ కనుక అబ్నార్మల్ సైటాలజీ ఇచ్చినట్లయితే కాల్పోస్కోపిక్ గైడెడ్ బయాప్సీ చేసుకొని కన్ఫర్మ్ చేసుకుంటాం. సర్వైకల్ క్యాన్సర్ ఉందా లేదా, లేదంటే ప్రీ క్యాన్సర్ స్టేజ్ లో ఉందా అని కన్ఫర్మ్ చేసుకుంటాం. క్యాన్సర్ స్టేజ్ ను బట్టి ప్రీ క్యాన్సర్ స్టేజ్ లో ఉందా, క్యాన్సర్ స్టేజ్ లో ఉందా, ఏ స్టేజ్ లో ఉంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది.